ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఈ రీతిగా ఆయనను మనము ఘనపరచటానికి, స్తుతించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనము ప్రభువును ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. గత కొన్ని దినాలుగా మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. 9వ అధ్యాయములో మొదటి వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుడు తన మాటల ద్వారా మనలను బలపరుచున్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ మరొకసారి మేము నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ మాటలు వినటానికి మరొక అవకాశాన్ని మీరు మాకు కలిగించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యము ఏదైతే మేము వింటున్నామో ఆ వాక్య ప్రకారము నడుచుకొని మా జీవితాలు జాగ్రత్త పరుచుకొని పరలోకం కోసమై మేము సిద్ధపడటానికి తగిన సహాయము చేయండి. నిలవబడి మాట్లాడుతున్న నన్ను కూడా మీ స్వాధీనమందుంచుకొని నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి మీ మాటల ద్వారా మేము మా బ్రతుకునందు ఏది తీసివేసుకోవాలో అది తొలగించుకొని ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతూ నీ యందు ఆనందించేవారిగా మమ్మలను చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యము చేత మేలు పొందునట్లు, ఆత్మలో తృప్తి పొందినట్లుగా సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి. జ్ఞానమును గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. జ్ఞానము అనగానే భూమి మీద రకరకాలైనటువంటి ఆలోచనలు, మాటలు మనకు వినబడతాయి. ఎందుకంటే భూమి మీద జ్ఞానులు అని పిలువబడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారిలో సైంటిస్టులు ఉన్నారు, వేదాంతులు అనబడుతున్న వారు ఉన్నారు, ఎన్నో పుస్తకాలు రచించినటువంటి రచయితలు ఉన్నారు. ఈ విధంగా భూమి మీద ఎంతోమంది మనుషులు జ్ఞానులుగా పిలువబడుతున్నారు. కానీ ఈ లోక జ్ఞానము, ఈ లోక మనుషుల ద్వారా వచ్చే జ్ఞానం తాత్కాలికమైనది, కొద్ది కాలం ఉండే జ్ఞానం. కానీ పరలోకము నుండి ఒక జ్ఞానము దిగి వచ్చింది. ఆ జ్ఞానము శాశ్వతమైన జ్ఞానం. అది మనుషులను బాగు చేసే జ్ఞానం. అది మనుషులను దేవుని యొద్దకు చేర్చే జ్ఞానం. దేవుని కొరకు ఎలా బ్రతకాలో చెప్పే జ్ఞానం. దైవ చిత్తమును తెలుసుకొని పరిశుద్ధులుగా బ్రతకటానికి మనల్ని ప్రోత్సహించే జ్ఞానం. పాపము చెయ్యకుండా ఆపే జ్ఞానం. హృదయములో ఎటువంటి కల్మషము లేకుండా పవిత్రతతో జీవించమని చెప్పే జ్ఞానం ఏదైనా ఉంది అనంటే
అది పరలోకము నుండి దేవుడు పంపించిన ఈ దైవ జ్ఞానం అని మనం తెలుసుకోవాలి. ఒకనాడు వాక్యమయ్యున్న జ్ఞానం ఆ తరువాత శరీరము దాల్చుకొని ఈ లోకానికి యేసుక్రీస్తుగా అరుదించిన జ్ఞానం ఇది. ఇది పరలోకము నుండి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానము నివాసము కట్టుకొని కట్టుకొని 7 స్తంభాలను చెక్కుకొన్నది అని వాక్యములో మనము చూస్తున్నాం. స్తంభాలు అనంటే పిల్లర్స్, స్తంభాలు అనంటే గట్టివి, శక్తివంతమైనవి, అనేక రకాలైనటువంటి వాటికి ఆధారమైనది అని మనము తెలుసుకోవలసినటువంటిది. ఈ జ్ఞానము చాలా గొప్ప జ్ఞానము. ఈ జ్ఞానములో మనము తెలుసుకున్నది మాత్రం చాలా చాలా తక్కువ జ్ఞానాన్ని మనము నేర్చుకున్నాం. ఈ జ్ఞానము చెక్కినటువంటి స్తంభాలు చాలా బలమైనవి. ఇది పునాదుల మీద కట్టబడినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానములో పరిశుద్ధత ఉంది, ఈ జ్ఞానములో సమాధానం ఉంది, ఈ జ్ఞానములో మృదుత్వం ఉన్నది, ఈ యొక్క జ్ఞానములో లోబడే స్వభావం ఉంది, ఈ జ్ఞానము కనికరముతో నింపబడింది, ఈ జ్ఞానము మంచి ఫలములతో నిండుకొనినది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. గొప్ప గొప్ప స్తంభాలతో కట్టుకున్న ఈ నివాసం ప్రియులారా, లేక ఈ కట్టడం ఎన్నటికీ పడిపోయే కట్టడము కాదు. భూమి మీద ఎన్నో జ్ఞానాలు శూన్యమైపోయినాయి, కానీ ఈ జ్ఞానము నేటికి ప్రపంచంలో ఒక ప్రవాహము వలె ప్రవహిస్తున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం మన చేతిలో ఉండటం, మనం చదువుకోవటం, మనం ధ్యానించటం అనంటే నిజంగా మనము గొప్ప ధన్యులము అనే చెప్పాలి. ఈ జ్ఞానము అందరి దగ్గరికి వెళుతుంది, కానీ అందరూ దీనిని ఆశ్రయించలేదు, అందరూ ఈ జ్ఞానాన్ని పట్టుకోలేదు. కొంతమంది ఈ జ్ఞానాన్ని మత గ్రంథం అని త్రోసేశారు, మరికొంతమంది ఇది మనది కాదు వేరొకరిది అనే భావనతో త్రోసివేశారు. మరికొంతమంది ఈ జ్ఞానాన్ని తప్పుపట్టి ప్రజల మధ్యకు వెళ్లకుండా ఆటంకపరిచే పరిస్థితులు నేటి దినాలలో ఉన్నాయి. ఎన్ని అడ్డుకట్టలు వేసినా అడ్డుకట్టలను తెంచుకొని ప్రపంచమంతా ప్రవహిస్తున్న గొప్ప జ్ఞానాన్ని ఈరోజు మనము కలిగి ఉండి ఆ జ్ఞానము నేర్చుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి మనం ప్రభునెంతో స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచవలసిన వారమై ఉంటున్నాం. రండి, ఈ జ్ఞానములో ఉన్న మరొక స్తంభాన్ని గురించి ఈ రాత్రి మనం మాట్లాడుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదినై ఉన్నది. ప్రియులారా, చాలు. దైవ గ్రంథంలో మనము చూసాం, ఇప్పటి వరకు ఎన్నో స్తంభాల మీద నిలబడిన ఈ కట్టడంలో మరొక స్తంభం ఈరోజు మనకు కనబడుతుంది, పక్షపాతము లేనిది. అంటే ఈ జ్ఞానములో ఏమి లేదండి? పక్షపాతము లేదు. పక్షపాతం అంటే ఏంటి? పక్షపాతం అంటే ఏంటండి? ఎవరైతే మనము ప్రేమిస్తామో, ఎవరైతే మన పక్షాన ఉండి న్యాయము కాకుండా అన్యాయముగా మాట్లాడతారో, న్యాయమని తెలిసినా కూడా అది న్యాయము కాదని న్యాయం పక్షంగా కాకుండా అన్యాయం పక్షముగా నిలబడి ఇదే వాస్తవం అని మనిషిని బట్టి మాట్లాడేటువంటి ఆ తత్వాన్ని ఏమంటారంటే పక్షపాతము అని అంటారు. ప్రియులారా, పక్షపాతము అంటే ఒకే
ప్రక్కన వాదించే విధానం అని మనం గుర్తించాలి. ఆ వాదించే విధానంలో కూడా ప్రియులారా వ్యక్తులను బట్టి పక్షపాతము చూపించటం అనేటువంటిది ఈ యొక్క జ్ఞానములో లేనిది అని దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాం. ఈ జ్ఞానము పైనుండి వచ్చింది గనుక పక్షపాతము చూపిస్తే దేవుడు కూడా ఏమైపోతాడు చెప్పండి? పక్షపాతి అవుతాడు కదా. పైనుండి వచ్చిన జ్ఞానం కదా ఇది. పైనుండి వచ్చిన ఈ జ్ఞానంలో పక్షపాతం ఉంటే, ఒకటే నా యొక్క గురి, ఒక పక్షాన ఉన్న వారే నా ప్రజలు అని అనుకుంటే ఆయన పక్షపాతి అవుతాడు. కానీ దేవుని వాక్యము ఏం చెబుతుందో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి ఒకసారి దేవుని వాక్యములో నుండి మనము చూస్తే క్షమించండి, దేవుని వాక్యములో నుండి మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూద్దాం. ముందు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూస్తే 10వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము వాక్యములో నుండి మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మరొక మాట మనము చూస్తాం. 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. చాలండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, ఈ విషయాన్ని మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకున్నాం. యూదులందరూ ఏమనుకునేవాళ్ళు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు మాత్రమే ఆయన రక్షకుడు, యూదులకు మాత్రమే ఆయన సంబంధించినవాడు, కాబట్టి అన్యులకు ఆయన సంబంధించినవాడు కాదని ఆయనను ప్రియులారా ఒక భాగానికే వారు ఎంచేసుకున్నారు. అటువంటి పరిస్థితులలో దేవుడు ప్రియులారా పేతురు గారికి ఒక దర్శనాన్ని చూపించి, ఆ దర్శనములో 4 చెంగులు కలిగిన ఒక దుప్పటి, ఆ దుప్పటిలో నానా విధములైనటువంటి చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు అన్నీ కూడా ఆ యొక్క దుప్పటిలోనికి రావటం, దేవుడు వీటిని చంపుకొని తిను అని పేతురు గారికి చెప్పటం ఆ దర్శనంలో మనము చూసాం. అయితే పేతురు గారు వాటిని చంపుకు తినటానికి ఇష్టపడకుండా అసహ్యించుకొని, నిషిద్ధమైన వాటిని యూదులు తినరు కదా, మేము తినము కదా, వీటిని ఎలా చంపుకుని తినమంటున్నావు అని అతడు ప్రభుని ప్రశ్నించినప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు పవిత్రపరిచినవి మనుషుడు నిషిద్ధముగా ఎంచకూడదు అని చెప్పాడు. దాన్ని అతడు మాటి మాటికి చూడటాన్ని బట్టి వెంటనే అతనికి అర్థమయ్యింది ఏంటంటే, దేవుడు కేవలము యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా ఆయన దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలుసుకొని ఆయన పక్షపాతి కాడు అని తెలుసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అంతే కదండి. క్రైస్తవులకు మాత్రమే ఆయన దేవుడైతే అన్యులకు ఆయన దేవుడు కాకపోతే ఏమవుతాడు? ఆయన పక్షపాతి అవుతాడు. అసలు ఒక విషయం చెబుతాను, ప్రపంచంలో పుట్టుకతో క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. మరి ఎవరు లేనప్పుడు ఆయన అందరికీ ప్రభువైతేనే కదా, ఆయన నమ్మితే ఆయన పిల్లలమవుతాం మనం, ఆయన నమ్మితే ఆయనకు సంబంధించిన వారం అవుతాం మనం. అసలు పుట్టుకతోనే మనిషి జీవితంలో అది లేనప్పుడు మనిషి ఎలాగూ దేవునికి సంబంధించిన వాడవుతాడు? ఇక్కడ మనము తెలుసుకోవలసిన విషయం అదే.
దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ ప్రభువు అనే విషయాన్ని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. మరొక విషయాన్ని చూడండి, బైబిల్ గ్రంథములో రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందామండి. 11వ వచనం. దేవునికి ఏమి లేదటండి? పక్షపాతము లేదు. దేవునికి ఏమి లేదు చెప్పండి? పక్షపాతము లేదు. ఆయన పక్షపాతము లేదు అనటానికి రుజువు ఏంటంటే, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన సూర్యుణ్ణి ఏం చేస్తున్నాడు? ఉదయింపచేసి వర్షమును కురిపించుచున్నాడు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఆయన పక్షపాతము లేనివాడు, పక్షపాతాన్ని ఆయన ఏమాత్రము కూడా సహించడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, మనము చదువుకున్న మన సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము కూడా చూడండి. 28వ అధ్యాయము మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో 28వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. పక్షపాతము చూపుట మంచిది కాదు. ఏం చెబుతున్నాడండి? ఆ పక్షపాతము లేని దేవుడు ఏది మంచిది కాదంటున్నాడు చెప్పండి? పక్షపాతము చూపుట మంచిది కాదు అని అంటున్నాడు. అవును కదా, పక్షపాతం అనేటువంటిది ఎప్పుడు చూపించకూడదు. మనం న్యాయముగానే ప్రియులారా మనము మాట్లాడాలి. మనవారైనా, మన బంధువులైనా, మన స్నేహితులైనా తప్పును తప్పుగానే చెప్పాలి, ఒప్పును ఒప్పుగానే చెప్పాలి, సత్యాన్ని సత్యంగా చెప్పాలి, అసత్యాన్ని అసత్యంగానే చెప్పాలి. అది ఎవరైనప్పటికీ కూడా ఇలాంటి విషయాలలో మనం ఎప్పుడు కూడా పక్షపాతము చూపించకూడదు. అలా చూపించటం ఏం కాదన్నాడు? మంచిది కాదు అని అన్నాడు. మరొక చోట అదే సామెతల గ్రంథంలో ఏమన్నాడు చూడండి. 24వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు అని అన్నాడు. అక్కడ మంచిది కాదన్నాడు, ఇక్కడేమన్నాడు చెప్పండి? ధర్మము కాదు. ఎందుకు? న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపించకూడదు. న్యాయముగానే జరిగించాలి. పక్షపాతము అనేటువంటిది చూపించకూడదు, అది ధర్మము కాదన్నాడు. మరొక విషయం చూడండి, అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. తీర్పు తీర్చుటలో పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు అన్నాడు. పక్షపాతం విషయంలో దేవుడు తన వాక్యములో వ్రాయించిన ఈ మాటలు చూడండి. పక్షపాతము చూపుట మంచిది కాదన్నాడు, పక్షపాతము చూపుట ధర్మము కాదన్నాడు, పక్షపాతము చూపుట క్రమం కాదన్నాడు. ఎంత చక్కగా వర్ణించాడో చూడండి. అందుకేనండి ఆయన పంపించిన జ్ఞానంలో పక్షపాతము లేదు. చిన్న పెద్ద అనే తేడా లేదు. చదువుకున్నవారు చదువు లేనివారు అనే తేడా లేదు. ప్రియులారా, గొప్పవారు లేకపోతే పేదవారు అనేటువంటి తారతమ్యాలు ఆయన దగ్గర లేవండి. పక్షపాతము చూపనివాడాయన. పక్షపాతం ఎవరికీ చూపడాయన. ఆ జ్ఞానాన్నే, ఆ పక్షపాతము లేని జ్ఞానాన్నే మనకు పంపించి మనకు కూడా చెబుతున్నాడు. ఏమని? పక్షపాతము చూపుట మంచిది కాదు, పక్షపాతము చూపుట ధర్మము కాదు, పక్షపాతము చూపుట క్రమం కాదన్నాడు. నిజంగా ఈ విషయాల్లోనండి మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎప్పుడైనా ఏదైనా ఒక గొడవ జరిగినా, లేదు ఏదైనా ఒక సమస్య వచ్చినా, మన వారి తరపున మనం వెళ్ళినప్పుడండి మనం ఎక్కువగా ఎవరి పక్షాన మాట్లాడతాం చెప్పండి? మన వాళ్ళ పక్షంగా మాట్లాడతాం. ఎందుకంటే
వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మన వారి పక్షంగా మాట్లాడాలి. మనము అది తప్పైనప్పటికీ కూడా అది తప్పు కాదని నిరూపణ చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అండి. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనమే ఒకవేళ తీర్పులో కూర్చుంటే, మనమే తీర్పు తీర్చటానికి కూర్చుంటే, ఆ వ్యక్తి భక్తిహీనుడైనప్పటికీ కూడా, ఆ వ్యక్తి భక్తిహీనుడయ్యుండి అతడు చేసినది కరెక్ట్ అయినప్పుడు ప్రియులారా, ఆ వ్యక్తి పక్షంగానే మనం మాట్లాడాలి తప్ప భక్తిహీనుడు అని ఆ వ్యక్తికి మనం పక్షపాతము చూపించకూడదు అని అన్నాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప మాటలండి. మళ్ళీ ఆ వచనం చదవండి, ఎంత బాగుందో. సామెతల గ్రంథం ప్రియులారా 18వ అధ్యాయం 5వ వచనంలో, తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుట. చూసారా? భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు అని అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయములో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడైనా మనం పక్షపాతముతో మాట్లాడామా? పక్షపాతముతో ఎక్కడైనా తీర్పు తీర్చామా? న్యాయాన్ని త్రిప్పివేసిన స్థితిలో మనమేమైనా ఉన్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అది క్రమము కాదు. క్రమము కానప్పుడు అది ఏమవుతుంది? అక్రమం అవుతుంది. అక్రమము చేసేవారు దేవుని రాజ్యానికి వారసులవుతారా? అవ్వరు కదా. మరి ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. దేవుని జ్ఞానము మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మహా గొప్ప స్తంభం ఏంటంటే, ప్రియులర పక్షపాతము లేనిది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఎందుకంటే పాత నిబంధనలో మనము చూసినా, క్రొత్త నిబంధనలో మనము చూసినా, దేవుడు ఎవరికైనా న్యాయమే చేశాడు తప్ప, సరైనటువంటి ప్రియులార తీర్పే తీర్చాడు తప్ప, అన్యాయమైన తీర్పు ఎవ్వరికి దేవుడు చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెబుతూ ఆయన ఏమన్నాడో తెలుసా? ఒకవేళ మీ దగ్గర పేదవాడిగా ఉంటే వాడి పక్షంగా మీరు న్యాయము కనబడినప్పుడు న్యాయంగానే మాట్లాడండి, మీరు ఏమాత్రము కూడా పక్షపాతము చూపించొద్దు అని ప్రభు చెప్పినటువంటి విషయాలు బైబిల్ గ్రంథములో మనము చూడవచ్చు. చూడండి ఒక్కసారి వాక్య భాగములో లేవీయులకు రాసినటువంటి లేవియా కాండములో 24వ అధ్యాయము, లేవియా కాండము 24వ అధ్యాయములో 22వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. చూసారా? దేవుడు మాట్లాడుతున్న మాట. మరొక మాట కూడా చూడండి, దీనికి సంబంధించింది. నిర్గమాకాండం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం దేవుని వాక్యములో నుండి 23వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. వ్యాజ్యమాడువాడు పేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు అన్నాడు. చూసారా? ఏమండి, వ్యాజ్యమాడేటప్పుడు వ్యాజ్యమాడేవాడు పేదవాడు, నేనేమో ధనవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నా మాట చెల్లుతుంది కాబట్టి నేను ఏం మాట్లాడినా పర్వాలేదనుకొని అక్కడ మనము పేదవాడికి అన్యాయం చేసామనుకోండి, అదేమవుతుంది? పక్షపాతం అవుతుంది. కాబట్టి పక్షపాతము అనేది ప్రియులారా చూపించకూడదు అనేది దేవుని జ్ఞానం మనకు నేర్పిస్తున్నటువంటి మాట. ఇది ఒక స్తంభంగా నిలబెట్టాడండి మనలో. ఆలోచించారా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో మేము దేవుని పిల్లలము, రక్షించబడిన వారము, మేము దేవుని సన్నిధికి వస్తున్న వారము అని మనము చెప్పుకుంటూ విశ్వాస జీవితాన్ని మనము కొనసాగిస్తూ పక్షపాతము చూపిస్తే మన స్తంభం కోల్పోయాం. మన స్తంభాన్ని పడగొట్టుకున్నాం. ఏ స్తంభాన్ని? పక్షపాతము లేని స్తంభాన్ని. దేవుడు పక్షపాతము లేకుండా ఆయన ప్రియులారా స్త్రీని పురుషునిగా చేసి సమానమైన వారిగా చేసి సమానమైనటువంటి ప్రియులారా విధానాలు వారికి అనుగ్రహించి
దేవుడు తన కృపను చూపి న్యాయవంతుడుగా కనబడుతుంటే, పక్షపాతము లేనివాడిగా కనబడుతుంటే, ఈ రోజున ఆయన పిల్లలమని చెప్పుకునే మనలో పక్షపాతం ఉండటం మంచిదేనా? ఎందుకంటే దేవుడిచ్చిన ఈ 66 పుస్తకాలు అనే ఈ జ్ఞానం ప్రియులర పక్షపాతము లేనిది అని మనం తెలుసుకోవాలి. యెహోవా అందరికీ ఉపకారే. ఆయన కొందరికి అపకారము, కొందరికి ఉపకారం చేసేవాడు కాదు. అందరికీ, మంచివారికి ఉపకారే ఆయన, చెడ్డవారికి కూడా ఉపకారమే చేస్తాడు ఆయన. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆయన మంచివారికే ఉపకారం చేస్తాడు అనుకుంటాం. కానీ ప్రియులారా, ఆయన నమ్మనటువంటి వారికి, చెడ్డవారికి ఆయన ఉపకారం చేయటం లేదా? వారిని బ్రతికించటం లేదా? వారికి ఆయుష్నివ్వటం లేదా? వారికి ఆరోగ్యం ఇవ్వటం లేదా? వారిని ప్రేమించటం లేదా? వారి పొలాల మీద ప్రియులారా వారి పొలాలు పండటం లేదా? వారి పిల్లలు దీవించబడటం లేదా? ఒకసారి ఆలోచించండి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవుల కంటే ప్రియులారా, క్రైస్తవులు కాని వారే లోక సంబంధంగా గొప్ప స్థానంలో ఉన్నారు. ఎవరు దానికి కారణం? ఎవరండి దానికి కారణం? దేవుడు కాదా? దేవుడు వారిని విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్నారా? దేవుడు ప్రియులారా భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రేమించే మనసు కలిగిన వాడే గాని ఎవరిని కూడా ఆయన ద్వేషించేవాడు కాదండి. ద్వేషించే దేవుడు కాదాయన. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. అందరూ కూడా ఆయన దగ్గరకు రావాలని, ఆయన్ని తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడే తప్ప ఆయన ఎవరికి అపకారము చెయ్యాలి అనే ప్రియుల ఉద్దేశం ఆయనకు లేదండి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన దగ్గరకు వచ్చిన వారికి అపకారము చెయ్యాలని చాలాసార్లు ఇశ్రాయేలు తలపెట్టారు, కానీ దేవుడు మాత్రము ఇశ్రాయేలు చేతిలో నుండి వారిని తప్పించిన సందర్భాలు కూడా ఎన్నో మనకు కనబడుతున్నాయి. మరొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలు పాపము చేసినప్పుడు ప్రియులారా అన్యులను ఎలాగూ శిక్షించాడో అంతకంటే ఎక్కువగా వీళ్ళని ఏం చేశాడు? శిక్షించాడు. వీళ్ళనేమో కాపాడి వాళ్ళని మాత్రమే శిక్షించటం కాదు, తప్పు ఎవరు చేసినా దేవుడు ప్రియులారా శిక్షించాడు, న్యాయమైన తీర్పే తీర్చాడు. వీళ్ళు నా పిల్లలని దేవుడు ఏమైనా పక్షపాతం చూపించాడా? వీళ్ళు నన్ను నమ్మిన వారని దేవుడు పక్షపాతం ఏమైనా చూపించాడా? చూపించడా ఆయన. ఎందుకంటే ఆయన పక్షపాతము లేనివాడు. పక్షపాతము లేనివాడు పక్షపాతము లేని జ్ఞానాన్ని ఈ లోకములో మన యొద్దకు పంపించాడు ప్రియులారా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఒకనాడు వాక్యమే పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తూ పాత నిబంధనలో మనకు కనబడుతుంటే, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆ జ్ఞానముగా దేవుని శక్తిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన న్యాయమైన తీర్పే తీర్చాడు. ఆయన ఎక్కడ కూడా ఎవరిని ఆయన అవమానపరచలేదు. ఆయన ఎవరిని కూడా ఆయన ప్రియుల విరోధ భావముతో మాట్లాడలేదు. అనేక సార్లు పరిసయ్యులు, శాస్త్రులు అడ్డుకున్నారు. కొన్నిసార్లు శిష్యులు కూడా అడ్డుకున్నారు ఆయన దగ్గరకు రాకుండా కొంతమందిని. కానీ ఆయన వారందరినీ కూడా తన యొద్దకు పిలుచుకొని ఎంత ప్రేమ చూపించాడో మీరు ఆలోచించండి. ప్రియులారా, ఇశ్రాయేలీలలో మనము క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పరిసయ్యులు, సుంకర్లు అనే గుంపులు చూస్తామండి. పరిసయ్యులు, సుంకర్లను చూచినప్పుడు అసహించుకునేవాళ్ళు. ప్రియులారా, వాళ్ళు కూడా వీళ్ళ యొక్క జాతిలో నుండి వచ్చిన వారు, వారిని అసహించుకునేవారు. కానీ ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత అండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత సుంకర్ల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఈ పరిసయ్యులు, జ్ఞానులు ఏమనుకున్నారో తెలుసా? పాపుల మధ్యలోనికి వెళ్ళి ఈయన భోజనం చేస్తున్నాడేంటి అని అనుకున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు వారు ఆరోగ్యము గలవానికే వైద్యుడు అవసరం, కాబట్టి ఇదిగో పాపులను రక్షించటానికే నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన చెప్పినటువంటి ఆ సందర్భాలు అవన్నీ మనము జ్ఞాపకము చేసుకుంటే ఎంత గొప్ప ప్రేమ చూపించాడో, ఎంతగా ఆయన న్యాయం చేశాడో దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మరి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనలో క్రీస్తు చూపించిన ఆ మాదిరి తత్వం మనలో ఉందా?
ప్రియులారా, ఆ మాదిరి తత్వం మనలో ఉందా? ఆ పక్షపాతము లేనటువంటి జీవితం ఉందా? ఏవండి, మన వాళ్ళని ప్రియులారా, వాళ్ళ పక్షంగా మన వాళ్ళు కాదని ప్రియులారా వారిని నెట్టివేసి మనము బ్రతకకూడదండి. దేవుడు మనకు నేర్పించింది ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. అంటే నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో అదే ప్రేమ ఎవరి మీద చూపించమన్నాడు? పొరుగు వారి మీద చూపించమన్నాడు. అది పక్షపాతము లేని ప్రేమ. అది గొప్ప ప్రేమ అండి. అది గొప్ప జ్ఞానంగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, పేదవాడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎడల మీరు ఏం చూపించొద్దంటున్నాడు? పక్షపాతము చూపించకూడదు. ఒకవేళ మనము పక్షపాతము చూపించినటువంటి వారం అయితే ప్రియులారా, పాపము చేసిన వారం అవుతామని కూడా బైబిల్లో ఉంది. ఒక్కసారి చూడండి, యాకోబు పత్రిక దైవ గ్రంథంలో మనము చూస్తే 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందామండి. 2వ అధ్యాయము 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. చాలండి ప్రియులారా, పైన ఉన్నటువంటి విషయాలు గత దినాల్లో మనము చెప్పుకున్నాం. ఒక పేదవాడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో, ఒక ధనవంతుడు వచ్చినప్పుడు ఏం చేస్తామో, ఆ విషయాలన్నీ ఆ 2వ అధ్యాయంలో ఉన్నాయి. ధనవంతుడు వస్తేనేమో వాడిని సన్మానించి మంచి స్థలములో కూర్చోబెట్టి, మురికి బట్టలు వేసుకొని వచ్చినటువంటి వాడినేమో మా పాదపీఠం దగ్గర కూర్చోమని వాడిని ప్రక్కన నెడితే, దేవుడు ప్రియులారా తన భక్తుని ద్వారా సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులను చేసి వారికి నేను వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పాడు. ప్రియులారా, ఆ మాటలు చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, వాక్యములో 6వ వచనం నుండి చదవండి, మనకు అర్థమవుతుంది. అయితే మీరు దరిద్రులను ఏం చేస్తారు? అవమానపరుచుదురు. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మను న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగు వాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల మీరు బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. అలా కాకుండా మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. అంటే పక్షపాతము చూపుట దేంతో సమానం? పాపముతో సమానం అండి. పక్షపాతం అనగానే పాపముతో సమానం. నిజంగా ఎంత ప్రియులారా గొప్ప మాట మనకు హెచ్చరికగా ఇచ్చాడో మీరు జ్ఞాపకం చేసుకోనండి. పక్షపాతం అనేది మనసులో పెట్టుకొని పక్షపాతముతో మనము బ్రతికితే ప్రియులారా అది ఏమవుతుంది చెప్పండి? పాపమవుతుంది. పాపము మనలో ఉంటే పరలోకానికి వెళతామా? పాపం అంటే ఏవేవో మనం ఊహించుకోవద్దండి ప్రియులారా. పాపము అనేటువంటి మాటలు దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను నెరవేర్చకపోతేనే మనం ఏమైపోతాం చెప్పండి? పాపులమైపోతాం. ఆయన చెప్పిన మాటను చేయకపోతే మనం పాపులమైపోతాం. పక్షపాతం చూపించొద్దన్నాడు, పక్షపాతం చూపిస్తున్నాం. అదేమన్నాడు చెప్పండి? పాపమవుతుంది అని అన్నాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు పాపముతో మనము బ్రతికితే, పక్షపాతం అనే పాపము మనలో ఉంటే మనము శ్రేష్టమైన దేవుని సన్నిధికి యోగ్యులమవుతామా? ఒక్కసారి మనము ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి పక్షపాతము లేని ఒక గొప్ప స్తంభాన్ని మనము నిలబెట్టుకోవాలండి. మనలో నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది జ్ఞానము చెక్కుకున్న స్తంభాలు. ఇవి జ్ఞానము నివాసము కొరకు. జ్ఞానము మనలో నిలబడాలి అని అంటే ముందే ఉండాలి, ఈ స్తంభాలు ఉండాలి. పరిశుద్ధత అనే స్తంభం, ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానం అనే స్తంభం, ప్రియులారా మృదువైనది అనే స్తంభం, ప్రియులారా సులభముగా లోబడే స్తంభం, కనికరముతో నింపబడటం అనే స్తంభం,
మంచి ఫలములతో నింపబడుటనే స్తంభం. ఇవి నిలబడాలి. ఇవి నిలబడితేనే జ్ఞానం మనలో ఉన్నట్టు. ఇవి నిలబడలేదనుకోండి, ఆ స్తంభం కూలిపోయిందనుకోండి, ప్రియులారా, ఆ స్తంభం కూలిపోయిందంటే ఆ జ్ఞానం మొత్తం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది అని అర్థం. కాబట్టి చిన్నగా ఆలోచించకూడదు వాక్యాన్ని. ఒకవేళ నువ్వు పేపర్ చదివి ప్రక్కన పడేస్తావేమో, పడేయి. దాన్ని గురించి నువ్వు ఆ మనసులో పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. దాని గురించి నువ్వు చెడ్డగా ఆలోచించినా పర్వాలేదు. దాన్ని ఏ మాత్రము నీవు ఊహించుకున్నా పర్వాలేదు. దాన్ని ప్రక్కన పడేయి. దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ దేవుడు పరలోకము నుండి పంపించిన ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం మనము ప్రమాదంలో పడినట్టే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఏంటి ఆయన చట్టం? మనకి ఇవ్వబడిన చట్టం ఏంటి? ఆయన పక్షపాతి కాడు. పక్షపాతము లేని జ్ఞానాన్ని మనకిచ్చాడు. పక్షపాతము లేకుండా బ్రతకమని చెప్పాడు. చెప్పినా కూడా పక్షపాతముతో బ్రతికితే అది ఏమవుతుందన్నాడు? పాపమవుతుందండి. పాపము పరిపక్వమైతే ప్రియులారా ఏం జరుగుతుంది? మరణం. ఏ మరణం? రెండవ మరణం, నరకమనే మరణం. కాబట్టి ఇవి చిన్న విషయాలే అని మనం చిన్నగా తీసుకున్నాం అనుకోండి, ఇవేముందలే అన్నట్టుగా మనము నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, ప్రియులారా చాలా ప్రమాదం. ఇక్కడే అసలు మన జీవితాలు నిలబడాలి. ఎందుకంటే ఇది జ్ఞానము కట్టిన చెక్కుకొనిన స్తంభం. ఇది ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అంతా జ్ఞానమైతే ఆ జ్ఞానము మనలో నివాసముగా కట్టుకున్న ఆ నివాసము నిలబడాలంటే ఈ స్తంభాలు మనలో గట్టిగా స్థిరంగా ఉండాలి. మరి ఉన్నాయా? ప్రశ్నించుకోవాలి. ఉన్నాయా? ఇక్కడ అందుకే అంటున్నాడు, పక్షపాతము గలవారమైతే మనము పాపము చేసిన వారమగుదుము అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. యజమానులారా, మీకును వానికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అని అన్నాడండి. ప్రియులారా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో పిల్లలు ఎలా బ్రతకాలో చెప్పాడు, తండ్రులు ఎలా బ్రతకాలో చెప్పాడు, దాసులు ఎలా బ్రతకాలో చెప్పాడు, యజమానులు ఎలా బ్రతకాలో చెప్పాడు. చూడండి ఒకసారి ఆ మాటలు చూడండి. మొదటి వచనం చదవండి. 4వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. ఉండుడి, మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనా స్వతంత్రుడైనా మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. ఇప్పుడు యజమానులకు చెబుతున్నాడు. ఏమండి, ఎవరెవరు చెబుతున్నాడు ఇక్కడ? ఈ అధ్యాయంలో పిల్లలకు చెప్పాడు. పిల్లలకి ఏమని చెప్పాడు? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. ఇదేంటిది? తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండుట ధర్మం. తల్లిదండ్రులను సన్మానించండి, మీకు మేలు కలుగుతుంది, మీకు దీర్ఘాయుష్షు పెరుగుతుంది అని అన్నాడు. ప్రియులారా, తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రులకు చెప్పేశాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని ఎవరి శిక్షలో పెంచాలన్నాడు? ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచాలి, బోధలో పెంచాలి అని అన్నాడు. తర్వాత ఎవరికి చెప్పాడు? దాసులకు చెప్పాడు. మీరు యజమానులుగా కొంతమంది క్రింద దాసులుగా ఉన్నారా? ఏమండి, గ్రహించండి,
ఈ లోకములో మనము చూస్తుంటే ఇంటిలో పని చేసేవారు మాత్రమే దాసులు కాదు, ఉద్యోగాలు చేసేవారికి కూడా వారి మీద వారికి యజమానులు ఉంటారు, ఆ వారి మీద వారికి యజమానులు ఉంటారు, వారి మీద వారికి యజమానులు ఉంటారు. ఇలా కొంత ప్రియుల భాగానికి ఒక యజమానుడు, కొంత భాగానికి యజమానుడు, ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద దాసులుగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అనంటే క్రీస్తునకు చేసినట్టుగానే మీ యొక్క యజమానులు కూడా చెయ్యాలి. జాగ్రత్త, మీరు తొందరపడకండి అని దాసులకు చెప్పాడు. ఇప్పుడు యజమానులకు చెబుతున్నాడు. ఎవరైతే యజమానులుగా ఉన్నారో వారికి చెబుతున్నాడు, యజమానులారా, మేము యజమానులం, మేము అజామిష్ చేసినా పర్వాలేదు, మేము ఏది అధికారం చూపించినా పర్వాలేదు, మేము యజమానులమని మీరు తొందరపడి మీ క్రింద ఉన్న వారిని మాట్లాడుతున్నారేమో. జాగ్రత్త, మీ అందరికీ పరలోకంలో ఇక ఆయనకి యజమానుడు లేడు. ఇక ఆయనకున్నాడు యజమానుడు, దేవునికి యజమానుడు లేడు. ఆయన అందరి యజమానులకు యజమానుడు ఆయన. ఆ పరలోకమందు మీకును యజమానుడై ఉన్నాడని, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగి మీ క్రింద దాసులుగా ఉన్న వారిని బెదిరించటం మానండి. ఏమండి, యజమానులు దాసులకు చేసేది ఏంటి చెప్పండి? బెదిరిస్తూ ఉంటారు కదా వాళ్ళని, యజమానుల్ని. ఏమండి, యజమానితనంలో ఉన్నారు, ఒక అధికారంలో ఉన్నారు. ఆ అధికారము క్రింద ఉన్న వారిని వీళ్ళు ఏం చేస్తారు? అధికారులు బెదిరిస్తూ ఉంటారు. ఈ అధికారులకు మరొక అధికారి ఉంటాడు, వాడు వీళ్ళని ఏం చేస్తాడు? బెదిరిస్తూ ఉంటాడు. ఆ అధికారులకు మరొక అధికారి ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? కింద వాళ్ళని బెదిరించడమేనే పని. వీళ్ళకి చెబుతున్నాడు, జాగ్రత్త, యజమానులమని ఏం పర్వాలేదు, మేమేం చేసినా పర్వాలేదు, ఎలా మాట్లాడినా పర్వాలేదని మీ క్రింద పని చేసే వారి విషయంలో మీరు బెదిరిస్తున్నారేమో. ఇంకొక విషయం మీకు తెలియచేస్తున్నాను, మీ అందరికీ ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన పక్షపాతము లేనివాడు. కాబట్టి ఆయన్ను ఉన్నాడని భయముతో మీ క్రింద ఉన్న వారిని బెదిరించుట మాని ఆయన ఎలాంటి యజమానుడో ఎరిగి అలా ప్రవర్తించండి అని అన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనం చూడండి, ఏమన్నాడు చూద్దాం. యజమానులారా, పరలోకములో మీకును ఎవరున్నారు? ఏమండి, ఈ లోకములో యజమానులు అనబడుతున్న వారందరికీ పరలోకంలో ఎవరున్నారండి? యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చెయ్యండి గాని పక్షపాతము చూపించవద్దు అని ప్రియులారా చెబుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు? ఆయన మన చేతికి అందించిన జ్ఞానంలో ఏమి లేదు? పక్షపాతము లేదు. ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన ఇచ్చిన వాక్యములో పక్షపాతము లేదు. ఇప్పుడు ఆయన నమ్మిన బిడ్డల్లో కూడా ఏముండకూడదు? పక్షపాతం ఉండకూడదు. ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరొక మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా 21వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను మీకు ఆనబెట్టుచున్నాను అని అన్నాడు. చూడండి, పౌలు గారు ప్రియులారా తిమోతికి ఉత్తరము రాస్తూ అక్కడ చాలా విషయాలు చెబుతాడు. 5వ అధ్యాయములో ప్రియులారా వృద్ధాప్యములో ఉన్న వారిని గురించి మాట్లాడతాడు, తర్వాత యవనస్తులను గురించి మాట్లాడతాడు, విధవరాండ్రను గురించి మాట్లాడతాడు, యవన స్త్రీలు పెళ్లి చేసుకొని ఏం చెయ్యాలో వాళ్ళ గురించి మాట్లాడతాడు, బాగుగా పాలన చేసే పెద్దలను గురించి మాట్లాడతాడు. అక్కడ పనివాడి గురించి మాట్లాడతాడు. ప్రియులారా దోషారోపణ విషయంలో ఏం చెయ్యాలో అనే విషయాలు మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడుతూ 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే,
విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను మీరు ఏమీ చేయకూడదు. ఏవండి, మనము ఏమీ చేయకూడదు. ఏ భావముతో? విరోధ భావముతో గాని పక్షపాతముతో గాని ఏమీ చెయ్యక ఎలా చెయ్యాలి? నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని. నెంబర్ 1 దేవుని ఎదుట, నెంబర్ 2 క్రీస్తు యేసు ఎదుట, నెంబర్ 3 ఏర్పరచబడిన దేవదూతల ఎదుట మీకు ఆనపెట్టుచున్నాను, మీకు సాక్ష్యమిస్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. ఎవరెవరి పేరట? దేవుని పేరట, క్రీస్తు యేసు పేరట, ఏర్పరచబడిన. అంటే మనం విరోధ భావముతో మాట్లాడినా పక్షపాతముతో మాట్లాడినా మన విషయాలన్నిటిని బట్టి రికార్డు చేసి దేవునికి చెప్పటానికి ఎవరిని పెట్టాడు దేవుడు? ఏర్పరచబడిన దేవుడు. మనమేమనుకుంటున్నామంటే మేమే ఏర్పరచబడిన వారం అనుకుంటున్నాం. మనమే ఏర్పాటు చేయబడిన వారం. మన మీద ఏర్పాటు చేశాడు కొంతమందిని. వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో చూడండి. వీళ్ళ మాటలు ఎలాగున్నాయో, విరోధ భావంతో ఉన్నాయా, పక్షపాతంతో ఉన్నాయా ఒక్కసారి మీరు చూడండి అని. దేవుడు ప్రియులారా, ఇదిగో మన మీద దేవదూతలను కూడా ఏర్పాటు చేశాడు. అందుకే ఏమంటున్నాడు పౌలు గారు? ఇదిగో దేవుని పేరట, దేవుని విషయంలో కానీ క్రీస్తు యేసునందు పేరట ఏర్పరచబడ్డ దేవదూతల పేరట మీకు ఆనబెట్టుచున్నాను. ఏంటి? మీరు విరోధ భావం చూపించకూడదు, మీలో పక్షపాతం ఉండకూడదు. ఇదండి దేవుడు తన భక్తుల ద్వారా మనకు సెలవిస్తున్నది. ఎందుకంటే నిజంగా పౌలు గారు తిమోతికి ఈ ఉత్తరం రాస్తూ ఈ మాటలు చెప్పాడంటే ఆయనలో విరోధ భావం ఉంటే చెబుతాడా? ఆయనలో పక్షపాతం ఉంటే ఈ మాటలు చెబుతాడా? చెప్పడండి. అంటే దేవునిలో పక్షపాతము లేదు, ఆయన మనకిచ్చిన వాక్యములో పక్షపాతము లేదు, ఆయన పంపించిన క్రీస్తులో పక్షపాతము లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ భూమి మీద అపోస్తులుగా దేవుని కొరకు బ్రతికిన వారిలో ప్రియులారా ఏమి లేదు? పక్షపాతము లేదు. ఆయనను నమ్మినటువంటి మనలో కూడా ఏముండకూడదు అంటున్నాడు? పక్షపాతము ఉండకూడదు అని అన్నాడు. ఎందుకంటే పైనుండి దిగి వచ్చిన జ్ఞానము పక్షపాతము లేనిది. ఈ స్తంభాన్ని మనం కట్టుకోవాలి మన జీవితంలో. మన బ్రతుకులో ఈ స్తంభాలు కట్టుకుంటేనే, ఇవన్నీ నిలిచి ఉంటేనే జ్ఞానము కూడా మనలో పరిపూర్ణంగా ఉంటుంది. పరిశుద్ధత అనేటువంటి ప్రియులార స్తంభం, ప్రియులార సమాధానకరమైన అనే ఒక స్తంభం, మరొకటి ప్రియులార మృదువైనది అనే స్తంభం, తర్వాత సులభముగా లోబడే స్తంభం, తర్వాత కనికరముతో నింపబడిన స్తంభం, తర్వాత మంచి ఫలములతో నింపబడిన స్తంభం. ఈ స్తంభాలే జ్ఞానాన్ని నిలబెడతాయి మనలో. మనలో ప్రియులార జ్ఞానము నిలబడాలి అని అంటే ఇదే ఉండాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం నిలబడాలంటే ఈ స్తంభాలు ఉంటేనే నిలబడతాయి. ఇవి లేకుండా నేను కూడా జ్ఞాని అనుకున్నావు అనుకో, బైబిల్ అంది నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనొద్దు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞానిని అనుకోవద్దన్నాడు. ఏది? ఇవి లేకుండా. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? మీ తండ్రులు వారికి నేను జ్ఞానము నేర్పిన వాడనన్నాడు. మీ తండ్రులకు నేను జ్ఞానము నేర్పిన వాడను అని అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో దావీదు అన్నాడు, నేను జ్ఞానము లేనివాడను కాను అని అన్నాడు. పౌలు గారు అన్నాడు, నేను జ్ఞానముతో నింపబడ్డాను అని అన్నాడు. జ్ఞానమును నేను ప్రకటిస్తున్నాను అని అన్నాడు. ప్రియులారా, ఎందుకన్నారు వీళ్ళంతా? మరి జ్ఞానిని కదా అని అనుకోవద్దన్నాడుగా. ఎందుకు వీళ్ళు జ్ఞానులు అంటే ఈ స్తంభాలు నిలబడి స్థిరముగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి జ్ఞాని అని చెప్పుకోవటానికి అర్హుడు. కానీ ఇవి మనలో లేనప్పుడు నేను జ్ఞానము తెలిసిన వాడను అని చెప్పుకోకూడదు. ఇప్పుడు మనం ఏమడగాలి దేవుణ్ణి అంటే, ప్రభువా జ్ఞానము తక్కువయ్యింది, నాకు జ్ఞానము దయచేయమని అడగాలి మనం. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు ఉన్న ఎడల, యాకోబు పత్రికలో అంటాడు ఆ మాట, కొదువుగా ఉన్న ఎడల. అంటే కొదువుగా ఉండటం ఏంటి? జ్ఞానం
ఈ స్తంభాలు లేకపోవటం, కొదువుతో ఉండటం, జ్ఞానము లేని ఎడల అతడు జ్ఞానమును ఏం చేయాలి? దేవుని దగ్గర అడగాలి అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. మరొక మాట దైవ గ్రంథంలో చూస్తే అసలు మన ప్రార్థనలోనే పక్షపాతం ఉండకూడదట. మన ప్రార్థనలోనే పక్షపాతం ఉండకూడదట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ప్రియులారా 1వ అధ్యాయము 17వ వచనం, 14వ వచనం చదవండి. 14వ వచనం, నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడి, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్న మాటలు చెబుతున్నాడు. నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు. మీరు పూర్వము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీరేదో అనుసరించారు, వాటిని ప్రభువును నమ్మిన తర్వాత మీరు వాటిని అనుసరించకూడదు అని మాట్లాడుతూ పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు పక్షపాతం లేనివాడని, ప్రతి వారికి ఆయన సరైన తీర్పే తీరుస్తాడని ప్రార్థన చేస్తున్నావా? చేయట్లేదా? మనం ఏంటండి చేయట్లేదలా? చేస్తున్నాం కదా. అలా ప్రార్థన చేసే మనమే పక్షపాతంతో ప్రార్థన చేసాం అనుకోండి, ఏవండి చాలా ప్రమాదం అని అంటున్నాడు అక్కడ వాక్య భాగములు. అందుకే భయముతో గడుపుడి అని అన్నాడు. భయముతో గడుపుడి. పక్షపాతం చూపించకూడదండి మనం ఎక్కడ. తప్పు మన ఇంటి వారు చేసిన, మన పిల్లలు చేసిన, ఏవండి మన ఇంటిలో మనం ప్రేమించేవారు చేసిన తప్పును తప్పుగానే చూపించాలి. పక్షపాతం అనేది ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతము లేనివాడు. పక్షపాతము లేని దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడవయ్యా నీవని ప్రార్థన చేస్తున్నాం. మనలో పక్షపాతం ఉండకూడదు. పక్షపాతముతో ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఇంటి వాళ్ళ కోసమే చేసి మిగతా వాళ్ళ కోసం చేయలేదనుకో, ఏమవుతుంది? అది పక్షపాతం. ప్రార్థన చేయాలంటే ఎలా చేయమన్నాడు? ఏ విధంగా చేయమన్నాడు? రాజుల కొరకు చేయమన్నాడు, అధికారుల కొరకు చేయమన్నాడు, ప్రజలందరి కొరకు చేయమన్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా మన స్వార్థాన్నే చూసుకొని ప్రార్థన చేయకూడదు. ఎదుటి వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన అందరికీ తండ్రా, మనకే తండ్రా? అందరికీ తండ్రి. మరి అందరికీ ఆయన తండ్రి అయినప్పుడు అందరూ మన సహోదరులేనా? దేవుని పిల్లలేక అందరూ దేవుని పిల్లలైనప్పుడు వాళ్ళు మనము ప్రియులారా, మనందరం ఒకే తండ్రి పిల్లలమైనప్పుడు వారందరూ నశించిపోతుంటే వారి కొరకు మనం ప్రార్థన చేయొద్దా? వారిని ప్రభు యొద్దకు నడిపించమని అడగవద్దా? మన కుటుంబంలో బాధ కలిగితేనే బాధ, ఎదుటివాని కుటుంబంలో బాధ కలిగితే ప్రార్థన చేయొద్దా? మన ఇంటిలో శ్రమ వస్తేనే ప్రార్థన, ఎదుటివాని ఇంట్లోనికి శ్రమ వస్తే ప్రార్థన చెయ్యవా? మన ఇంట్లోకి వచ్చి ప్రియులర మన ఇంట్లో బాధ కలిగితేనేమో శ్రమ, ఎదుటివాని ఇంటిలో ప్రియులర శ్రమ వస్తేనేమో వాళ్ళకి అట్లాగే జరగాలండి. ఇటువంటి మాటలు మాట్లాడతాం. దేవుడు ఊరికనే ఉంటాడా ఏంటి? దేవుడు చూస్తా ఉంటాడేంటి? నన్ను తిట్టింది పడింది, నన్ను తిట్టింది కాలిరిగింది, నన్ను తిట్టాడు ఏదో జరిగింది అంటే నిన్ను దిడితే జరిగిందా? నిన్ను దిడితే ప్రియులర అటువంటి ప్రమాదం వచ్చిందా? లేదండి.
భూమి మీద ఉన్నటువంటి మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలము ప్రియులారా ఏదో ఒక శ్రమలో గుండా ప్రయాణం చేస్తాం మనం. ఆ శ్రమలో మనకెంత శ్రమ కలిగిందో, మనం ఎంత ప్రార్థన చేసుకున్నామో మన కోసం, ఇతరులకు కూడా అదే శ్రమ కలిగినప్పుడు వారి కొరకు కూడా మనం అంతే ప్రార్థన చేయాలి. మనము బాధలో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నామో, మన తోటి వారికి కూడా బాధలో ఉన్నప్పుడు మనము కూడా అదే ప్రార్థన, అంతే బాధ మనకుండి ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. ఎందుకంటే పక్షపాతము లేని జ్ఞానం మనకిచ్చాడు. 66 పుస్తకాలలో మనకు దొరికే దేవుడు ఎవరంటే పక్షపాతి అయిన దేవుడు కాదాయన. పక్షపాతము లేనివాడాయన, పక్షపాతము చూపనివాడాయన, న్యాయముగా తీర్పు తీర్చేవాడాయన. పక్షపాతం చూపించడు. నువ్వేదో ఒక గంట సేపు ఆయనకు ప్రార్థన చేసావని, పావు గంట ప్రార్థన చేసేవాడిని ప్రియులారా ఆయన మెచ్చుకొని ప్రియులారా పావు గంట ప్రార్థన చేసేవాడిని దేవుడు నెట్టేస్తాడా? కాదంటాడా? లేదండి. మనం వాళ్ళని చిన్నచూపు చూడొచ్చా? భక్తిలో వాళ్ళని పెంచాలి. మనం ఎదుగుతున్నప్పుడు జారిపోతూ వెనుకబడిపోతున్న వారిని కూడా భక్తిలో పెంచాలి. అందుకే దేవుడు తన వాక్యములో వ్రాయించిన మాటలు ప్రియులారా ఎంత గొప్పవో తెలుసా? బలహీనులకు ఓతమియ్యండి అన్నాడు. సడలిన చేతులను బలపరచండి అన్నాడు. సడలిన మోకాళ్లను బలపరచండి అన్నాడు. ఎవరు బలపరచాల్సింది? మనమేనండి, బలంగా ఉన్న వాళ్ళండి. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెబుతాడు చూడండి, వాక్య భాగములో యోధా పత్రికలో దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే ఆయన మాట్లాడుతూ, ఒకే అధ్యాయం ఉంటుంది, ఆయన 21వ వచనం నుండి చదవండి. 21వ వచనం నుండి, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. సందేహపడు వారి మీద ఏం చూపించాలన్నాడు? కనికరము చూపించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని ఏం చేయమన్నాడు? కరుణించండి అన్నాడు. ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ బాధ్యత మనదే. మనకంటే ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు వారిని బలపరచాల్సిన బాధ్యత ఎవరిది? మనమే. ఎవరైనా కృంగిపోయినప్పుడు వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత ఎవరిది? మనదే. ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు వారిని ఓదార్చి ధైర్యపరచి ప్రభు కొరకు నిలబెట్టాల్సింది ఎవరు? మనమే. ప్రియులారా, ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు పక్షపాతము లేనివాడై ఉన్నాడు. పక్షపాతి కానివాడిగా, పక్షపాతము చూపనివాడిగా ఆయన ప్రేమను చూపిస్తూ, అందరినీ ప్రేమిస్తూ మనకు కూడా చెబుతున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, పక్షపాతము చూపించవద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే జ్ఞానము మన జీవితములో కట్టుకొనిన లేక చెక్కుకొనిన ఒక స్తంభం, పక్షపాతము లేనిది. మరి ఈరోజు మనము ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం? ఏ విధమైన భక్తిలో బ్రతుకుతున్నాం? ఏ విధమైన స్థితిలో మనము జీవిస్తున్నాము? ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా మనము ఎన్నడూ కూడా విభాగించి చూడకూడదు. సహోదరులము, సహోదరీలుగా మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడిన వారం, క్రీస్తు యొక్క రక్తము చేత శుద్ధి చేయబడిన వారం. ఇటువంటి పరిస్థితుల్లో మన సహోదరులు ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని వాక్యము చేత, ప్రార్థన చేత బలపరిచి వారి కొరకై ప్రయాసపడవలసిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు. పక్షపాతం చూపించకూడదు. ఏమైతే నాకెందుకులే, ఆ వ్యక్తి ఎలా బ్రతికితే నాకెందుకులే, ఎలా జీవిస్తే నాకెందుకులే,
అని మనము ఆ వ్యక్తికి దూరముగా ఉండకూడదు. ప్రియులారా, మనకు అవసరమైన చోటకు వెళ్ళి మనకు అవసరము లేని చోటకు మనము మానేస్తే అదేమవుతుంది చెప్పండి? పక్షపాతం అవుతుంది. అలా కాదండి. దేవుడు మనకిచ్చినటువంటి విధానములో వీలైనంత మట్టుకు దేవుని కొరకు పక్షపాతము లేకుండా బ్రతకాలి. పక్షపాతము లేని ప్రార్థన చేయాలి. పక్షపాతము లేని భక్తి చేయాలి. పక్షపాతము లేని స్థితిలో మనము దేవుని కొరకు నిలవాలి. ప్రియులారా, పక్షపాతం ఉన్నంత వరకు పేతురు గారు అన్యుల దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదండి. ఆ పక్షపాతం అతనిలో నుండి తీసేయటానికి దేవుడు అతనికి ఏం చేశాడు? ఒక దర్శనం చూపించాడు. అంటే ఒకవేళ ఆ దర్శనం చూపించకుండా కొన్నేళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చిన మనుషులు, అయ్యా పేతురు గారు, కొన్నేళ్ళు గారు నేను రమ్మంటున్నాడంటే వెళ్ళేవాడు కాదు. ఇది కొన్నేళ్ళ ఇంటికా? ఆయన అన్యుడు కదా, వాళ్ళ ఇంటికి నేను రాను. ఈనాడు క్రైస్తవులు కూడా అట్లాగా అలాంటి వాళ్ళే ఉన్నారండి. అన్యుల ఇంటికా? మేము రావండి. అన్యులు వాళ్ళ భోజనాలు మేము తినవండి. దేవుడు చెప్పాడు ఎక్కడన్నా? ఆ మాటలు చెప్పాడా? ప్రియులారా, దేవుని వాక్యములో మనము గుర్తించాలి. ఎవరైనా మిమ్మును విందుకు పిలిచిన ఎడల మీరు సందేహించకుండా వెళ్ళమన్నాడు వాళ్ళ ఇంటికి. ప్రియులారా, ఆలోచించారా? మేమండి దినం కూళ్ళు తినవండి, కానీ దినంలో ఇచ్చినటువంటి పళ్ళాలు మాత్రం తెచ్చుకుంటామండి. ఏంటంట? మేము తినవండి, అక్కడికి రావండి, కానీ మరి పళ్ళు, గ్లాసులు, బాక్సులు అవి కావాలి. చూసారా ఎంత స్వార్థమో? ఈరోజు రండి, క్రైస్తవ్యం అనేటువంటిది ప్రియులారా ఏదో మేము చేస్తున్నాం భక్తి అనుకుంటున్నారు, కానీ అసలు వాళ్ళ భక్తిలో ఉన్న లోపాలన్నీ అక్కడే కనబడిపోతాయి. గమనిస్తున్నారా? పక్షపాతం అనేది భూమి మీద దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు లేకుండా చెయ్యాలని ఆయన మనకిచ్చిన వాక్యములో పక్షపాతము లేకుండా ఉండమని హెచ్చరికలు చేశాడు ఆయన. దీనిని ఏ స్తంభముగా నిలిపాడు చెప్పండి? జ్ఞానము యొక్క స్తంభముగా నిలిపాడు. ప్రియులారా, అందుకే జ్ఞాని అనేవాడు దేవుని వాక్యాన్ని సరైన విధానములో అనుసరిస్తూ దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు మనకు తెలిసినంత వరకు, మనము తెలుసుకున్నంత వరకు, మనకు తెలియంది చాలా ఉందనుకోండి, వాక్యంలో మనకు తెలియంది చాలా ఉంది, కానీ తెలిసినంత వరకు దాని ప్రకారం బ్రతకటానికి మనము ప్రయత్నం చేయాలా వద్దా? చెయ్యాలండి. అందుకే జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభముల మీద చెక్కుకొనినది. ఈ రాత్రి వేళ మనలో నిలబెట్టాలి అని దేవుడు కోరుకుంటున్న స్తంభం ఏంటంటే పక్షపాతము లేని జీవితం, పక్షపాతము లేని బ్రతుకు, పక్షపాతము లేని స్థితి. ఎప్పుడైతే దేవుడు పేతురు గారికి ఆ దర్శనాన్ని చూపించాడు, పేతురు గారు గుర్తించాడు, వెంటనే ఆలస్యం చేయకుండా పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు తన బంధువులను, స్నేహితులను అందరిని పిలిపించుకొని కుటుంబ ప్రార్థన పెట్టాడు. ఆ ప్రార్థనలో దేవుని ఆత్మ దిగి వచ్చింది, అనేకులు రక్షణ పొందారు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకిచ్చిన పక్షపాతము లేని జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దైవ ప్రణాళికలో మన జీవితాలు పక్షపాతము లేనిటువంటి భారముతో కూడిన, బాధ్యతతో కూడిన ప్రార్థన చేస్తూ ప్రభువులో ముందుకు వెళదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఆలోచించాలి. ఒకవేళ మనం ఎవరినైనా ద్వేషిస్తున్నామేమో, పక్షపాతం చూపిస్తున్నామేమో, మనము చేస్తేనేమో రైట్ అని, ఎదుటివారు అదే తప్పు చేస్తే తప్పని మనము పక్షపాతం చూపిస్తే దేవుడు నిన్ను సహించడు, నన్ను సహించడు, మనల్ని సహించడండి. ప్రభువా, ఒకవేళ నేనెవరి మీదనైనా పక్షపాతం చూపిస్తున్నానేమో నాయన, నన్ను క్షమించు నాయన, ఆ స్థితి నాలో నుండి తీసివేయి నాయన. నీవే పక్షపాతం చూపిస్తే నా గతేమైపోయిండేదో నాయన.
నీవే పక్షపాతము చూపిస్తే అసలు నా బ్రతుకు ఇక్కడ కూర్చునే స్థితి ఉందా నాయన? నాకు నాయన అటువంటి స్థితి లేదు నాయన. పాపిగా నన్ను నెట్టివేస్తే, తప్పు చేశానని నన్ను నెట్టివేస్తే, లోపముందని నన్ను నెట్టివేస్తే నా జీవితం ఏమైపోయిండేదో నాయన. పక్షపాతము లేని నీవు, పక్షపాతము లేని నీ వాక్యం ఇచ్చి పక్షపాతము లేకుండా బ్రతకమని మాకు మాదిరి చూపించినటువంటి యేసుక్రీస్తును మా ఎదుట పెట్టి ఇలా బ్రతకండి, ఆయన మీకు మాదిరి చూపి వెళ్ళాడు. ఆయన మీకు మాదిరి చూపి వెళ్ళాడు. దూషించబడి బదులు దూషించలేదు ఆయన. ఆయన మీద నేరము మోపినప్పుడు న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు గాని ఆయన ఎక్కడ కూడా నోరెత్తి మాట్లాడలేదు. ప్రభువా, నా జీవితం ఎలా ఉంది, నా బ్రతికి ఎలాగుంది నాయన? ఒకవేళ నా జీవితములో నేను పక్షపాతము కలిగి ఉన్నానేమో, అది తీసివేయి నాయన. అది నాలో ఉంటే జ్ఞానము నాలో నిలవదు నాయన. జ్ఞానము సంపూర్ణతను సంతరించుకోదు నాయన. దయతో నాయన నన్ను క్షమించండి. ఎవరి మీద నేను పక్షపాతం చూపిస్తున్నా ఆ మనసు తీసేయండి. ప్రేమ కలిగిన మనసు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమనేటువంటి జీవితం నాలో పెట్టు నాయన. పక్షపాతము చూపించేవాడు పాపి అవుతాడని, పాపము చేసిన వాడని తీర్పులోనికి వస్తాడని వాక్యం చెబుతుందయ్యా. కాబట్టి నాయన కృప చూపండి నాయన. మీ సన్నిధిలో మమ్మలను బలపరచు నాయనని అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. మన తోటి వారు ఎంతో మంది ప్రభువుకు దూరముగా బ్రతుకుతున్నారు. ఎంతో మంది దేవునికి వ్యతిరేకమైన విరోధమైన భావాలతో బ్రతుకుతున్నారు. అటువంటి వారు మారాలి, అటువంటి వారు రక్షణ పొందాలి. అటువంటి వారు పడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి లేచి దిద్దుకొని ప్రభువులో నిలవాలి. ప్రార్థన చేద్దాం. మనకు శ్రమ కలిగినప్పుడే శ్రమ కాదు, ఎదుటివానికి శ్రమ కలిగినప్పుడు కూడా శ్రమగా భావించి భారముతో బాధ్యతతో మనము ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుని దగ్గర దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువా, నీ జ్ఞానాన్ని నేను కోల్పోతే నష్టపోతానయ్యా. పక్షపాతం అనేది నాలో ఉండొద్దయ్యా. నీ సన్నిధిలో నీ వాక్యం వింటున్న నాలో సమానమైనటువంటి ప్రేమతత్వం నాలో పెట్టండి ప్రభువా. తప్పు చేస్తే గద్దించి, పొరపాటు చేస్తే సరిచేసి నీ యొద్దకు నడిపించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. అంతేగాని పక్షపాతముతో ఒక వ్యక్తిని దూరముగా నెట్టివేసి, ఒక వ్యక్తిని అన్యాయముగా మాట్లాడి, ఆ వ్యక్తి ఎడల ప్రభువా నేను అయ్యా దురభిమానముతో జీవిస్తే అది పాపముగా మిగిలిపోతుందయ్యా. అది కేవలము నన్ను మాత్రమే కాదయ్యా, నా తోటి వారిని కూడా నాశనం చేస్తుందయ్యా. సరిచేయి ప్రభువని మనమందరము కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేద్దాం.